Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, APPSC Group 1 and Group 2 లేదా గ్రామ సచివాలయ ప్రిపరేషన్కి ప్లాన్ చేసిన స్టూడెంట్స్ అందరూ మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు స్టేజ్లో ఉంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకేమో వస్తుందో లేదో అన్న భయం. ఈ క్వశ్చన్సే చాలా వరకు నాకు వచ్చాయి. నోటిఫికేషన్ వస్తుంది అని కన్ఫర్మేషన్ పక్కా ఆ జియో రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అరైజ్ అయింది. సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వెదర్ ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే మీ వల్ల పాసిబుల్ అవుతుందా కాదా అనేది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ పర్టికులర్గా నేను గమనించింది ఏంటంటే మీరు కొట్టరా వాట్ ఎవర్ ఇట్ మే బీ, కానీ మీలో చాలామందిలో ఆత్మవిశ్వాసం దెర్ ఇస్ ఎ ల్యాకింగ్ ఇన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో మీలో ఆ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నంగా ఏదో రకంగా మీ ముందుకి వస్తాను అని చెప్పాను. సో ఈ కాన్ఫిడెన్స్ని మీలో ఎలా నేను ఇంబైబ్ చేయాలనుకుంటున్నాను, రాబోయే 70 రోజులు ఎంత క్రూషియల్, సో దాన్ని మీరు ఎలా చూడాలి అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న బిట్స్ వీడియోస్ రూపంలో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలామంది నేను చూపించే వీడియో చాలామంది స్టూడెంట్స్ స్టేటస్లో పెట్టుకుంటారు, బట్ నౌ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది ఆర్. కానీ ఇంకొకటి ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను చెప్పే ఈ మాటలు కానీ మీరు చూసే ఈ మాటలు కానీ స్టూడెంట్స్లో మహా అయితే ఒక 2 రోజులు 3 రోజులు లేకపోతే నెక్స్ట్ మినిటే పోతాయి. కానీ మీకు మీరు మోటివేట్ చేసుకొని ఎప్పటికీ రేస్లో ఉండాలి. అంటే ఎప్పుడంటే ర్యాంక్ కొట్టేంత వరకు, అంటే ఎగ్జామ్ జరిగేంత వరకు మీరు రేస్లో ఉండాలి. రేస్కి కావాల్సింది కంటెంట్ లేకపోతే క్లాసెస్ ఇవన్నీ కాదు, కొడతాను అన్న దృఢ సంకల్పం మీలో ఉండాలి. ఎందుకంటే మైండ్లో నేను చెప్పాను అంతకుముందు కిల్లర్ ఇన్స్టింక్ట్ అని, నిజంగానే నేను కొడతాను, నా పరిస్థితి ఎలాగైనా ఉండని. సో బట్ ఐ విల్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. అయితే ఎగ్జామినేషన్ క్రాక్ చేసే కంటే ముందు కొన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఆ నెగిటివ్ ఆలోచనలు దూరం చేసుకొని ముందుకెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పే ఈ మోటివేషన్స్ కానీ నేను చెప్పే ఈ మాటలు మీలో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు ఐ నో దట్ ఈ డెఫినెట్గా మీ మైండ్లోంచి వ్యానిష్ అయిపోతాయి. కానీ సో దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. మళ్ళీ మీరు దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళీ ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా మీరు స్టడీ చేయాలి. రేపటి నుంచి మీకు అవసరమైన ప్రతి టిప్ని వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో స్టార్ట్ చేసే ముందు ఇవాళ వీడియో చెప్పాలనుకునే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్. చూడండి గైస్, మైండ్లో 2 రన్ అవుతుంది, గెలవాలి లేదా ఓడిపోవాలి. గెలిస్తే ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఓడినా అంతమందికి సమాధానం చెప్పాలి. బట్ ద బెస్ట్ థింగ్ I've learned through watching cricket is be humble. Do what you are assigned to do. మన పని మనం చేసుకుంటూ పోవాలి. తర్వాత డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు. Sometimes it is your day, sometimes it is not your day. So, winning or losing. సో దట్స్ ఇట్ గైస్. ఈ టైంలో నేను చెప్తున్నది ఏంటంటే ఎన్టీఆర్ గారు క్రికెట్ నుంచి తెలుసుకున్నాను అన్నారు. నేనేమంటున్నానంటే లైఫ్లో ఎక్కడైనా కూడా మనము భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు చెప్తుంటాడు, డు నాట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్. నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో ఆ చేసే పనిని హంబుల్గా చేయాలి, అంటే మనస్ఫూర్తిగా. మనకు భరత్ అనే నేను మూవీలో అంతఃకరణ శుద్ధితో అనే వర్డ్ యూజ్ చేస్తాను. బేసికల్గా ఆ వర్డ్ వెనకాల కంటెక్స్ట్ చాలా ఉంటుంది. అయితే స్టూడెంట్స్ ఈ హంబుల్గా చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. సో మీరు ఈ 70 డేస్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ 70 డేస్ అనే దాంట్లో ఫస్ట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే హంబుల్నెస్ అండ్ అలాగే సిన్సియారిటీ. సో డెఫినెట్గా అంటే మీరు చేస్తున్న ఈ పనిని అంతఃకరణ శుద్ధితో చేయండి. అంటే చదువుతున్నారా ఫుల్ ఫ్లెజ్డ్గా, ప్లాన్ చేస్తున్నారా ఫుల్ ఫ్లెజ్డ్గా. అయితే సిన్సియర్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వవు. ఆ సిన్సియర్ ఎఫర్ట్స్ చెప్పడానికి అంటే ఏంటి సిన్సియర్ ఎఫర్ట్స్ అంటే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నాం సార్ మేము, కానీ ఆ సిన్సియర్ ఎఫర్ట్స్ అంటే ఏంటో తెలియవు అనుకునే వాళ్ళు కూడా ఎంతోమంది. అటువంటి సిన్సియర్ ఎఫర్ట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేశాను. అండ్ అలాగే దీంతో పాటు స్టూడెంట్స్లో ఇంకా ల్యాక్ అవుతున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే వెదర్ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఒకవేళ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఎగ్జామ్ ఉన్నా క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా. సరే బై ఛాన్స్ నేను ప్రిలిమ్స్కి సెలెక్ట్ అవుతాయి, మెయిన్స్కి టైం ఉంటుందా లేదు. అంటే అనవసరంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోయి టైం అంతా వేస్ట్ చేయడం ఎందుకు. సో ప్రిలిమ్స్కి అంటే నీకు ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామే అవ్వలేదు,
యు ఆర్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ మెయిన్స్. ఏమవుతుందో అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి ఇంకొస్తా మంచి ఆలోచన వచ్చి స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ టైం ఇవ్వాలనిపించవచ్చు, గవర్నమెంట్ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు, టైం మరీ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీథింగ్. అది మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఉన్న ఏకైక టైం ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు. అంటే రేపు మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఫర్ సపోజ్ ప్రిపరేషన్లో ఉన్నారు, నెక్స్ట్ అవర్ ఏం చదవాలి, ఆ నెక్స్ట్ అవర్ ఏం చదవాలి. సో ఎగ్జామ్కి తగ్గట్టు ప్రతిరోజు నేను ఆ రేస్లో ఉంటున్నానా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. దానికోసమే మళ్ళీ ఇంకొక బిట్ తీసుకొచ్చాను. దీని గురించి మీరు ఎక్కడ అంటే ఏదో జనరల్గా ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ ఫాలోవర్స్ అంటారు కదా. ఎందుకు నార్మల్గా సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళు చెప్తే స్టూడెంట్సే కదా ఎవరైనా అది తప్పు వెప్పో చూడకుండా అలా ఫాలో అయిపోతూ ఉంటారు. సో సక్సెస్ని ఎదుర్కొన్న వాళ్ళు చెప్తుంటే అది ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. అందుకోసం నా మాటల్ని డైరెక్ట్గా ఈ మాటలతో చెప్పాలన్న చిన్న ప్రయత్నం ఏది ఒకసారి మీరు చూడొచ్చు. మనం చచ్చిపోతామని మనకు తెలియదు, మనం అది మర్చిపోయి మన జీవితాన్ని సాగిస్తాం. సో నేనంటాను నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 2 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 3 ఏళ్ళు, నా ఫ్యూచర్ ఇక్కడి నుంచి 1 నెల కూడా కాదు, నా ఫ్యూచర్ రేపు కూడా కాదు, నా ఫ్యూచర్ నా నెక్స్ట్ సెకండ్. నేను మాట్లాడబోయే నెక్స్ట్ మాట నా ఫ్యూచర్. నేను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి, అది నా ఫ్యూచర్. సో నేను అలాగే ఉంటాను. ప్రెసెంట్లో ఇప్పుడు బాగున్నానంటే నా ఫ్యూచర్ బాగుంటుంది. సో అది గైస్ అంటే ఇక్కడ మనం చూస్తే ఫ్యూచర్ గురించి లాట్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంటే యాజ్ ఐ టోల్డ్ యూ అంటే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ లేకపోతే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో గ్యాప్, అసలు ఎగ్జామ్స్ ఉంటాయా లేవా. చూడండి నేను ఈ వీడియోస్ ఎందుకు చూపించానంటే పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ని హైలైట్ చేయడం. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎంత గ్యాప్ ఉంటుంది నీకు తెలీదు, నాకు తెలీదు, ఎవరికి తెలీదు. నెక్స్ట్ అసలు ఎగ్జామ్స్ ఉంటాయా లేవా ఈవెన్ ప్రభుత్వానికి కూడా తెలియదు. అంటే ఇవన్నీ కూడా అన్కంట్రోలబుల్స్, ఇవన్నీ మీ చేతుల్లో లేనివి. సో ఈ చేతుల్లో అంటే మీ చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించి మీలో కొంతమంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతున్నారు. అందుకే నేను పర్టికులర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ ప్రిపరేషన్ సిన్సియర్గా చేయండి. ప్రిపరేషన్తో పాటు కొంచెం పాజిటివ్ ఆలోచనలు మీకు మీరు తీసుకొచ్చుకోండి. ఊహలో బ్రతకండి, ఏం జరుగుతుందో ఏంటో, నేను సెలెక్ట్ అవ్వచ్చు, సెలెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే ఇవాళ మార్నింగే ఐ హ్యావ్ స్పోకెన్ అంటే ఒక స్టూడెంట్తో మాట్లాడాను, తను గ్రూప్ 2 ర్యాంక్ కొట్టింది. ఆ వీడియో చూసే వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది. సార్ నేను 2018-19 ఐఎమ్ నాట్ పర్టికులర్ ఆ ఇయర్ గురించి గ్యారంటీగా లేదు, నేను కంప్లీట్ బిగినర్ సార్. నేను కొద్ది నెలలు చిన్న ఎఫర్ట్స్ పెట్టాను, సెలెక్ట్ అవుతానని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ఐ గాట్ సెలెక్టెడ్. సో నేను గ్రూప్ 3 ఎంప్లాయీని, నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ కన్సిడర్ మీ యాజ్ ఎ బిగినర్. నన్ను బిగినర్గా ట్రీట్ చేసుకొని ఎలా ప్రిపేర్ కావాలో చెప్పండి సార్ అని చెప్పి తను అడిగి. అంటే చూడండి అంటే తను గ్రూప్ 3 సెలెక్ట్ అయ్యేంతో అంటే కంప్లీట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో వచ్చి ఆ సీనియర్స్తోని అలా మాట్లాడుతూ అలా ప్రిపేర్ అయింది. బట్ షీ క్రాక్ దిస్ గ్రూప్ 3 ఎగ్జామినేషన్. అంటే ఆమెకు తక్కువైనా కానీ అది దానికోసం ప్రయత్నించే వాళ్ళు వేలాది మంది. ఇక్కడ ఏమవుతుందంటే అది నీ చేతుల్లో లేదు. నువ్వు ఎంత ప్రిపేర్ అయినా ఒక్కొక్కసారి బ్యాడ్ లక్ మీతో ఉండొచ్చు, నువ్వు ఎంత బాగా చదవకపోయినా ఒక్కొక్కసారి గుడ్ లక్ మీతో ఉండొచ్చు. బట్ ఇక్కడ నేనేమవుతుందంటే దిస్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇది మీ చేతిలో లేదు. సో టైం ఎనఫా లేదా, సో ఈ టైంని ఎంత హెల్దీగా యూటిలైజ్ చేసుకోవాలి అన్నదే మీ చేతిలో. అందుకోసం నేను పక్కాగా ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ విత్ మై ఓన్ సిన్సియర్ ఎఫర్ట్స్, నా ఓన్ సిన్సియర్ ఎఫర్ట్స్తో మీకు సిన్సియర్ సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో 70 డేస్, ఈ 70 డేస్లో చూడండి క్లియర్గా వినండి, 70 రోజులు 70 డేస్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి నేను లిమిటెడ్ సోర్సెస్ అని చెప్తున్నాను. ఈ 70 రోజుల్లో ఏ ఒక్క స్టాండర్డ్ బుక్ తీసుకొచ్చుకొని అంటే బుక్ అంటే చూడండి మీ మనసులో డిస్సాటిస్ఫాక్షన్ ఏమవుతుందంటే ఒక స్టాండర్డ్ బుక్ మీరు చదవలేదనుకోండి, ఈ స్టాండర్డ్ బుక్ చదవకపోతే నేను ఎగ్జామ్ క్వాలిఫై కానేమో అని మీకు అనిపిస్తుంది. సరే ఫైన్, స్టాండర్డ్ బుక్ చదవకపోతే ఎగ్జామ్ క్వాలిఫై కారు. సరే మరి నీకున్న ఈ 70 రోజుల్లో స్టాండర్డ్ బుక్ చదివి అంటే దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకునే కెపాసిటీ నీకుందా? నేనేమంటానంటే రీడింగ్ 1 టైం ఈజ్ ఈక్వల్ టు రీడింగ్ నథింగ్. మీరు ఈ 70 రోజుల్లో ఇప్పుడే కొత్త అంటే ఇప్పటికీ చదవని వాళ్ళు ఇప్పుడే స్టాండర్డ్ బుక్స్ చదవాలి అని మేము అనుకుంటే, నేను చదవకూడదని చెప్పట్లేదు, మీరు ఒక బుక్ చదవాలనుకుంటే మీరు అట్లీస్ట్ ఆ బుక్ని 3 సార్లు చదివే కెపాసిటీ మీకుందా లేదా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోం. ఎస్ సార్ నాకు టైం ఉంది, ఈ స్టాండర్డ్ బుక్ని నేను 3 సార్లు చదవగలుగుతాను అనుకుంటేనే గో ఫర్ దిస్ స్టాండర్డ్ బుక్.
లేకపోతే వదిలేయండి. ఎందుకంటే ఒక్కసారి చదువుతాను అనుకుంటే రీడింగ్ 1 time ఈజ్ ఈక్వల్ టు రీడింగ్ నథింగ్. ఎందుకంటే స్టూడెంట్స్ ఈ స్టాండర్డ్ బుక్స్ని ఒక నావెల్ లాగా చదువుతూ ఉంటారు. నావెల్ లాగా చదువుతుంటే అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తూనే ఉంటుంది. అంటే మీరు అండర్లైన్ చేసుకుంటూ పోతే మీరు 1 time చదివిన తర్వాత బుక్లో 70% ఆఫ్ ద కంటెంట్ని మీరు ఏదో రకంగా అండర్లైన్ చేస్తూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్. ఎప్పుడైనా కూడా నోట్ మేకింగ్ కూడా ఇదే చేస్తున్నారు. సో కొంతమంది ఈ టైంలో నోట్ మేకింగ్ కూడా చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు గో ఫర్ ద నోట్ మేకింగ్. ఇప్పుడు మీరు ఎటువంటి నోట్ మేకింగ్కి వెళ్ళకండి. ఓకే, మీకు ప్రాక్టికల్గా ఎంత పాసిబుల్ అవుతుందో అదే చెప్తున్నాను. సో రాదర్ దెన్ స్టాండర్డ్ బుక్స్, గో ఫర్ ద నోట్స్. నోట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, సో మీకు పాసిబుల్ అవుతే క్లాసెస్ వింటూనే క్లాస్తో పాటు క్లాస్లో చెప్పిన నోట్స్ చూడండి, ఇవి సరిపోవు. నేను దీనికి సప్లిమెంటరీ ఆప్షన్ కూడా చెప్తాను. సో జనరల్గా మీకు క్లాసెస్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా నోట్స్ చదివితే మాకు వస్తుంది అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద నోట్స్. సార్ నోట్స్ ఎక్కడి నుంచి దొరుకుతుంది అని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్ నుంచి కొన్ని స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. హిస్టరీ క్లాస్ నోట్స్ ఉంది, అండ్ అలాగే సొసైటీ క్లాస్ నోట్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ నేనే మీకు డెలివరీ చేసేటట్టు ఆ సర్వీసెస్ తీసుకుంటాను. ఈ ప్రిలిమ్స్లో ఈ 3 సబ్జెక్ట్స్ చాలా చాలా క్రూషియల్. జాగ్రఫీ ఇంపార్టెంట్, కానీ జాగ్రఫీ జగదీష్ సార్ రాసిన బుక్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ టు నోట్స్. అయితే ఆ బుక్ కొంతమందికి కొన్ని టాపిక్స్ చాలా హెవీగా అనిపించి ఉంటాయి. ఆ టాపిక్స్లో నుంచి అంటే కొంచెం అన్వాంటెడ్ స్టఫ్ని రిమూవ్ చేసే విధంగా కూడా నేను సజెషన్స్ ఇస్తాను. సో హిస్టరీ మీ చేతుల్లో ఉంది, జాగ్రఫీ మీ చేతుల్లో ఉంది, సో సొసైటీ మీ చేతుల్లో ఉంది, కరెంట్ అఫైర్స్ మీ చేతుల్లో ఉంది. మెంటల్ ఎబిలిటీకి పెద్దగా నోట్స్ అవసరం లేదు, దానికి షార్ట్ కట్స్, దానికి ప్రాక్టీసే మోర్ ఇంపార్టెంట్. సో ఈ 5 సబ్జెక్ట్స్ విషయంలో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను ఇస్తున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే నోట్స్. కానీ నోట్స్ జనరల్గా జిరాక్స్ తీస్తుంటాం కదా, ఆ జిరాక్స్ ప్రైస్ అండ్ అలాగే ఈ డెలివరీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి ఏదైతే ప్రైస్ ఉంటుందో నేను మా స్టూడెంట్స్ అంటే నా ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వాళ్ళ నంబర్స్ ఇస్తాను. యూ కెన్ గెట్ నోట్స్. అంటే ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించి స్టాండర్డ్ బుక్ కాకుండా ఒక నోట్స్ రూపంలో మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఇప్పుడు క్లాసెస్ చదివిన తర్వాత నోట్స్ సింపుల్ అయిపోతుంది. సార్ ఇప్పుడు ఇవి సరిపోకపోతే ఎలా అంటే, సో అంటే వీటితో పాటు అదనంగా మీరు చేయాల్సింది ఏంటంటే టెస్ట్స్. నేను ఫస్ట్ వీడియో నుంచి ప్రతిసారి టెస్ట్ అంటే చెప్తున్నాను గైస్. 1 line ఆన్సర్ అంటే అక్కడేముంది ఇక్కడేముంది, వాళ్ళను ఎవరు అపాయింట్ చేస్తారు, లేకపోతే ఈ ల్యాండ్ ఫామ్ ఏంటి అంటే ఇలా 1 line అడిగే రోజులు వెళ్ళిపోయాయి. దాదాపుగా ప్రతి క్వశ్చన్లో 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్ కూడా అంటే ఒక 4 క్వశ్చన్లను కలిపి 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అన్నట్టు కాకుండా ఈ 4 స్టేట్మెంట్స్ కొంచెం అనలైటికల్గా, ఫ్యాక్చువల్గా మాత్రమే కాకుండా అనలైటికల్గా. సో ఇలా అనలైటికల్గా ఉంటే అండ్ ఈ 4 స్టేట్మెంట్స్తో పాటు కింద ఎక్స్ప్లెనేషన్, అంటే మీరు ఆన్సర్ రాస్తే ఒకవేళ మీరు దానికి అటెంప్ట్ చేసిన తర్వాత అది రాంగ్ అవ్వచ్చు, ఎందుకు రాంగ్ అయింది అని ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేసేటట్టు ఒక టెస్ట్ మీకు ఉండాలి. సో అప్పుడు మీరు అంటే చూడండి, టెస్ట్స్లో ఎప్పుడు కూడా మీకు అంటే నోన్ కంటెంట్ కాదు, టెస్ట్లో ఎప్పుడు కూడా నాకు తెలిసినవే రావాలి అని మీరు ఎప్పుడు ప్రయత్నించకండి. అలాంటివి ఇవ్వాలంటే మేము ఎన్నో ఇవ్వచ్చు, కానీ మీకు తెలిసినవే ఇస్తే మీరేం నేర్చుకోరు. ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా మీకు తెలియని క్వశ్చన్స్ వస్తాయి. తెలియని క్వశ్చన్స్ని మీరు ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, అటువంటి ప్రాక్టీస్ మీకు కావాలి. చూడండి, ఇప్పుడు సడన్గా నేను ఎప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సార్ అంటే స్టూడెంట్స్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ ఏ సోర్సెస్ నుంచి వచ్చాయి వీటిపైన పడుతూ ఉంటారు. అంటే ప్రతిసారి ఒక్కొక్కసారి నంబర్ ఆఫ్ సోర్సెస్ మారుతూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రీవియస్గా ఒక ఎక్స్ అనే బుక్లోంచి ఒక క్వశ్చన్ రావచ్చు, కానీ నెక్స్ట్ అదే బుక్లోంచి రావకపోవచ్చు, ఇంకా వేరే బుక్లోంచి. అంటే మీరు ప్రెడిక్ట్ చేసి ఆ బుక్ మీరు వెళ్ళలేరు కదా. అంటే నేను ఏమంటున్నానంటే ఒక ఎక్స్ అనే క్వశ్చన్ వచ్చింది, అది ఈ సోర్స్లోంచి వచ్చింది, అరే ఈ సోర్స్లో నుంచి ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది కదా, నెక్స్ట్ కూడా ఇదే బుక్ మీరు చదువుతారు, కానీ మేబీ ఎగ్జామినర్ వేరే బుక్కి వెళ్ళిపోవచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే బుక్లో కంటెంట్ పెద్దగా మారదు. సో మీరు ఒక లిమిటెడ్ కంటెంట్ని ఫిక్స్గా చదివి గో ఫర్ అటెంప్టింగ్ మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్స్ రాసి టెస్ట్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్స్, అప్పుడు మీకు ఈ వాల్యూ అడిషన్ లేకపోతే అడిషనల్ కంటెంట్ అనేది వస్తుంది. యూ విల్ గెట్ దిస్ అడిషనల్ కంటెంట్. సో ఇలా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో నేను మీకు రాబోయే ఈ 70 రోజుల్లో మీకు చెప్తుంది ఏంటంటే 70 days ఈజ్ యువర్ డే. 70 days మీకు క్లాసెస్ అవసరం అనుకుంటే అంటే బిగినర్స్, ఎందుకంటే ఒక పర్సన్
కంప్లీట్గా స్టార్ట్, ఎందుకంటే క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత నోట్స్ ఇస్తారు. అంటే నేను క్లాసులో చేసిన కంటెంట్ ఉంది కదా, అది మీ మైండ్లో ఉంటుందని చెప్పి డైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి నోట్స్లో. మీకు నాకు డైరెక్ట్ పాయింట్స్ ఉంటే చాలు సార్, నేను అర్థం చేసుకుంటానంటే యూ కెన్ గో ఫర్ దిస్ నోట్స్. లేదు సార్, క్లాస్ విన్న తర్వాత నోట్స్ చదివితే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో మన దగ్గర ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఆ క్లాసెస్కి సంబంధించిన నోట్సే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మీకు జరుగుతున్న లబ్ధి ఏంటంటే యూ కెన్ అవాయిడ్ ద స్టాండర్డ్ బుక్స్. ఓకే, సో అంటే ఇది నమ్మకం ఉంటేనే. సో ఎందుకంటే ఎగ్జామ్ని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరు, ఏ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అయినా ఎవరైనా కూడా. ఓకే, ఈవెన్ బోర్డ్ మెంబర్కి కూడా అన్ని క్వశ్చన్ పేపర్స్ ఎవరికి తెలీదు. సో మనకేంటంటే మనము ఒక బెస్ట్ ప్రాక్టికబుల్ అంటే బెస్ట్ ప్రాక్టికల్లీ అచీవబుల్ వేలో మనం ముందుకెళ్ళాలి. అందుకోసం నేను క్లాసెస్ నోట్స్తో పాటు నేను ఏం చెప్తున్నాను, టెస్ట్స్. అండ్ చూడండి గైస్, ఇప్పుడు టెస్ట్స్ ఎలా ఉంటాయి, హౌ కమ్ టెస్ట్స్. ఇప్పుడు మనం చూస్తే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అనే కాన్సెప్ట్ ఉంది. దీనిపైన ఒక టెస్ట్, అంటే ఒక టాపిక్ పైన ఒక టెస్ట్. అండ్ ఫర్ సపోజ్ చూడండి, ఫర్ సపోజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీనిపైన ఒక టెస్ట్. ఫర్ సపోజ్ కమ్యూనలిజం, ఓకే, మతతత్వం అంటాం. సో ఈ కమ్యూనలిజం పైన ఒక టెస్ట్, లేకపోతే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అని ఉంటుంది. సో దీనిపైన ఒక టెస్ట్, లేకపోతే ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ ఉంటుంది, లేకపోతే ఏపీ రిలేటెడ్ పాలసీస్ కానీ నేషనల్ అంటే ఒక టాపిక్ పైన. సో ఇప్పుడు జాగ్రఫీలో ఉన్న ప్రతి టాపిక్ పైన టెస్ట్, అలాగే హిస్టరీలో ఉన్న ప్రతి టాపిక్ పైన టెస్ట్, అలాగే సొసైటీ, అలాగే మెంటల్ ఎబిలిటీ, అలాగే కరెంట్ అఫైర్స్ టాపిక్ పైన టెస్ట్. మళ్ళీ ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ పైన ఒకటి, మెడివల్ హిస్టరీ పైన ఒకటి, అండ్ అలాగే మోడర్న్ హిస్టరీ పైన ఒకటి, హ్యూమన్ జాగ్రఫీ పైన ఒకటి, ఎకనామిక్ జాగ్రఫీ పైన ఒకటి, ఫిజికల్ జాగ్రఫీ పైన ఒకటి, సోషల్ ఇష్యూస్ పైన ఒకటి. సో ఇట్లా కొన్ని బేసిక్ అంటే టాపిక్లో సెక్షన్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఆ సెక్షన్స్ పైన టెస్ట్. అలాగే కంప్లీట్ జాగ్రఫీ పైన టెస్ట్, కంప్లీట్ హిస్టరీ పైన టెస్ట్, కంప్లీట్ సొసైటీ పైన టెస్ట్, కంప్లీట్ మెంటల్ ఎబిలిటీ పైన టెస్ట్, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పైన టెస్ట్. ఇలాగ టాపిక్స్, సెక్షన్స్, సబ్ సెక్షన్స్, ఫుల్ సెక్షన్, అండ్ అలాగే ఈ 5 సబ్జెక్ట్స్ కలిగిన మళ్ళీ ఫుల్ టెస్ట్. ఇలా టెస్ట్స్ రాస్తే సో డెఫినెట్గా చూడండి, చెప్పడానికి ఇంత టైం పట్టింది, మీరు ఈ టెస్ట్స్ రాసి ఆ ఎక్స్ప్లెనేషన్ చదివితే డెఫినెట్గా మీకు కంటెంట్ వస్తుందా రాదు అంటే ఎస్, యూ విల్ గెట్ దట్. కానీ మీరు చేస్తుంది ఏంటంటే బేసికల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే క్లాసెస్, నోట్స్ ఇక్కడితో ఎండ్ అవుతున్నారు. కానీ అన్నిటికంటే అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్స్. సో అటువంటి వేలో నేను మీకు టెస్ట్స్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ గైస్ చూడండి, ఈ టెస్ట్స్ అనేటివన్నీ కూడా ఎవరు పడితే అలాగా తూతూ మంత్రంగా జస్ట్ నార్మల్గా ఈ టెస్ట్ని ప్రిపేర్ చేయలేదు. విత్ హై ఎండ్ టీమ్, అంటే యూపీఎస్సి జనరల్గా విజన్ ఐఏఎస్ కానీ, ఇన్సైట్స్ ఐఏఎస్ కానీ, ఫోరం ఐఏఎస్ కానీ, ఐఏఎస్ బాబా కానీ, లేకపోతే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, లేకపోతే అశోక్ నగర్లో లేకపోతే నా ఫేమస్, అంటే వీళ్ళ ప్రతి వాళ్ళకు ఒక కంటెంట్ డెవలపర్స్ అనేది ఉంటుంది ప్రతి అకాడమీకి. సో అట్లా ఒక డెడికేటెడ్ టీమ్తో నేను మీకు క్వశ్చన్స్ రెడీ చేయడం జరిగింది. మహా అయితే లోపాలు వస్తే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉంటాయి, నేనే ఓపెన్గా చెప్తున్నాను, కానీ దాట్ కెన్ బి రెక్టిఫైడ్. సో ఇటువంటి స్ట్రెంగ్త్ అండ్ క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ నేను 70 days ప్లాన్, నేను మొన్న కూడా వీడియో చేశాను, 70 daysలో సిలబస్ కంప్లీట్ చేసేటట్టు ఈ మిషన్ నిర్వాణ అనే ఒక ప్రోగ్రామ్ని నేను మీకు డిజైన్ చేయడం జరిగింది. చూడండి, ద ప్రోగ్రామ్ నేమ్ ఇస్ మిషన్ నిర్వాణ. సో ఈ మిషన్ నిర్వాణ అనే ప్రోగ్రామ్, ఈ మిషన్ నిర్వాణ అంటే ఏంటంటే కంప్లీట్గా ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్. 5 సబ్జెక్టులకు సంబంధించిన కంప్లీట్ వీడియో క్లాసెస్ ఉంటాయి, 5 సబ్జెక్టులకు సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఇప్పుడు వీటితో పాటు నేనే మీకు ప్లాన్ ఇచ్చాను. కొంతమందికి ఏంటంటే ఈ కంటెంట్ టెస్ట్స్ అన్నీ ఇస్తే సరిపోవు, వాళ్ళకు ప్లాన్స్ కావాలి. అందుకోసం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఆల్రెడీ ఎంతోమంది తీసుకున్నారు, మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను. చూడండి, Day 1 ఇగో ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇండస్ వ్యాలీ హిస్టరీలో ఐవీసీ కవర్ చేశాను. చూడండి, క్లాస్ ప్లస్ 1 hour రన్నింగ్ నోట్స్, టోటల్గా 4 hours, అంటే 4.5 గంటల జాగ్రఫీ, 4 గంటల హిస్టరీ, 2.5 గంటలు కరెంట్ అఫైర్స్. ఏం చదవాలి ఏంటి అని మీకు క్లియర్గా ఒక పాత్ ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీకు ఇస్తాను, మీరు ఈ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. 70 days ప్లాన్ కోసం నేనే చెప్తున్నా కదా, తర్జనా భర్జన అవుతున్నాను. అంటే ఎంత ఒక్క రోజు చూడండి, ఈ Day 2 అలాంటి ఈ ఒక్క ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఈ ఒక్క ప్లాన్ని డిజైన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 నుంచి 4 గంటలు పడుతుంది. అలాంటి ఇంత టైం స్పెండ్ చేసి 100 రోజుల్లో కంప్లీట్ చేయాలన్నట్టు ప్లాన్ చేసుకొని
మళ్ళీ 70 రోజులకు కుదించడం జరిగింది. ఎందుకంటే నిన్న మొన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మళ్ళీ 70 డేస్లో సిలబస్. మళ్ళీ చెప్తున్నాను, ఈ 70 డేస్లో నేను క్లియర్ కట్గా రివిజన్కి కూడా ఎనఫ్ టైం ఇచ్చాను. ప్రతి దాన్ని రివిజన్ అండ్ అలాగే ప్రతి టెస్ట్స్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఇప్పుడు టెస్ట్ రాస్తే టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కదా, దానికి కూడా టైం అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ వేలో ఈ ప్లాన్ అనేది మీరు చూడొచ్చు. సో దిస్ ఈజ్ హౌ మీకు ఇట్లా డే 5 అలాగే 6, 7 చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ 10 డేస్, 15 డేస్, 20 డేస్ అండ్ అలాగే 25 డేస్ చూడండి, 30 డేస్. సో ఇలా ఆల్మోస్ట్ 70 డేస్ నేను చేస్తాను. 30 డేస్ ప్లాన్ ఆల్రెడీ మీకు ఇంప్లిమెంట్ చేసి పెట్టడం జరిగింది. రోజు 12 గంటలు క్యాలిక్యులేట్ చేసుకోండి. దీనికి ఇది మన అప్లికేషన్లో ఉంటుంది. ఈ కోర్స్కి సంబంధించి మీరు గైస్ మీరు చూస్తే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, చూడండి ఇక్కడ మీకు కోర్సులో మిషన్ నిర్వాణ అని చెప్పి కనిపిస్తుంటుంది. ఎగ్జామినేషన్ బ్యాచ్ ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్. సో గ్రూప్ 1 స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, సార్ మాకు కూడా ఇది కావాలి అని. గ్రూప్ 1 రిలేటెడ్, గ్రూప్ 1 ఓరియంటెడ్ కూడా వీడియోస్ చేస్తాను. ప్లాన్ ఫస్ట్ ఈ 70 డేస్ అయిపోగానే ఒక 2-3 డేస్లో అయిపోవచ్చు. దెన్ వెంటనే ఐ విల్ షిఫ్ట్ ఫర్ ద గ్రూప్ 1. గ్రూప్ 1కి సంబంధించి కంటెంట్ కూడా చేస్తాను. సో ఇంతకుముందు చెప్పినట్టు మనం చేసే పని మనం హంబుల్గా చేస్తే సక్సెస్ ఆటోమేటికల్గా వస్తుంది అని ఎన్టీఆర్ గారిది ఒక క్లిప్పింగ్ మీకు చూపించాను. అంటే హంబుల్గా చేయాలంటే ఎలాగా, సిన్సియర్గా చేయాలంటే ఏంటంటే ఆ సిన్సియర్గా మీకు ప్లాన్ ఇచ్చాను, మీరు దాన్ని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయండి. దెన్ డెఫినెట్గా సక్సెస్ ఆటోమేటికల్గా వస్తుంది. రేపేం అంటే చూడండి, మీ ఆలోచన వల్ల ఆలోచన టోటల్గా రేపు డే 1 రేపు కంప్లీట్ చేయాలి అంతే. లేకపోతే ఎల్లుండి డే 2 కంప్లీట్ చేయాలి అంతేకాని నాది ఈ 70 డేస్లో నిజంగానే చదువుతానా, రేపు నాకేమైనా జరగవచ్చు, నేను ఇల్లు అవ్వచ్చు, లేకపోతే జ్వరం రావచ్చు, అలా అయిపోతే ఎలా అంటే ఏం బాధ లేకున్నా మీకు మీరే ఆ బాధల్ని తీసుకొచ్చుకొని మీకు మీరే నెగటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి లోన్ అవ్వకండి. సో గో పాజిటివ్లీ. సో డెఫినెట్గా 70 రోజులు డెఫినెట్గా మీరు పక్కాగా ఖచ్చితంగా 70 రోజులు కూర్చుంటే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఈ స్కీము ఇంతకుముందు చూపించిన ప్లాన్ అంతా కూడా 12 గంటలు. జాబ్ హోల్డర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఇంకాస్త మినిమైజ్ చేసుకొని ఎలా పాసిబుల్ అంటే ఇందులో అంటే కొంచెం సోర్సెస్ రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే 12 గంటలు చేసిన స్టూడెంట్ 6 గంటల్లో చేయాలంటే ఖచ్చితంగా ఏదో కొంత రెడ్యూస్ చేయాలి. అంతేకాని వీళ్ళని ఫాస్ట్గా మోర్ ఎఫర్ట్స్ పెట్టనివ్వను. సో దానికి కూడా ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేటట్టు ఒక ప్లాన్ మీకు ఇస్తాను. అండ్ గైస్ మళ్ళీ యాజ్ ఐ టెల్ యూ, నేను ఎప్పుడు నా నంబర్ షేర్ చేస్తున్నాను. పర్సనల్గా మీకు ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ మీ 9110556858. మళ్ళీ ఇది చూసిన వాళ్ళు ఏదో చెప్తున్నాడు ఏంటి అని మాత్రం అనుకోకండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్. నేను యూపీఎస్సీ 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. సో 2 సార్లు మెయిన్స్ కూడా క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళాను. 7 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ టీచింగ్ చేస్తున్నాను. ప్రిపరేషన్ పల్సు తెలుసు, ఆస్పిరెంట్స్ పల్సు తెలుసు, టీచింగ్ పల్స్ కూడా తెలుసు. వీటన్నిటిని కలగలిపి నేను మీకు సజెషన్స్ ఇస్తున్నాను. ఐ హోప్ ఇవాళ చెప్పినవి ఎంతో కొంత మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతాయి అనుకున్నాను. రేపు టెస్ట్స్ ఇలా ఒక్కొక్క దానిపైన ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేటివి మీకు చెప్తాను. ఓకే, సో అంటే నేను ఇప్పుడు ఇందాక క్లాసెస్ అన్నాను కదా, అవి ఎలా డిజైన్ చేయాలో నా ప్లాన్ ప్రకారం మీకు చెప్పాను. మీకంటూ ఒక సొంత ప్లాన్ ఉంటే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.